ప్రపంచంలో అందమైన పక్షులు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు అవి సాధు స్వభావం కలవి. శత్రువులతో పోరాడి కాలి వ్రేళ్లకున్న పదునైన గోళ్లతో వాటి పొట్టలు చీల్చి చంపగల పక్షులు కూడా ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోదగింది క్యాసోవరీ పక్షి. దీనినే మన తెలుగు వాళ్ళు క్యాస్వోరీ పక్షి అని అంటూ ఉంటారు. జంతువులనే కాదు, అందితే మనుష్యుల పొట్టలు సైతం చీల్చగల శక్తి వీటి గోళ్లకు ఉన్నదట. ఇంతకీ ఈ పక్షులు ప్రపంచమంతటా లేవు. ఆస్ట్రేలియా, న్యూ గుయానా వాటి పరిసర దీవుల్లో మాత్రమే ఉన్నాయి. ఆకారం చాలా పెద్దది, అందువల్ల ఎగురలేదు. ఆఫ్రికా అడవుల్లో ఉండే ఉష్ట్రపక్షి జాతికి చెందినదని పక్షి శాస్త్రజ్ఞులు అంటారు. ఎత్తు దాదాపు 5 అడుగులకు మించి ఉంటుంది. బరువు 54 కిలోల వరకు ఉంటుంది అంటారు. తల అందంగా నీలి రంగులో ఉంటే శరీరం అంతా గోధుమ రంగు కలిసిన నలుపులో ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం ఇటుకరాతి రంగులో చూడముచ్చటగా ఉంటాయి. రెక్కలు, తోక చాలా పొట్టిగా ఉండి లేనట్లే ఉంటాయి. మెడ మీద, తల మీద ఈకలు ఉండవు. బిరుసు వెంట్రుకలు ఉన్న ఈకలు శరీరం అంతా కప్పి ఉంటాయి. తలపైన ఎముకలతో కూడిన కుళ్ళాయి లాంటి భాగం ఉంటుంది. ఒక్కో కాలికి 3 వేళ్లు మాత్రమే ఉంటాయి. 3 కాలి వేళ్లకు వంకర తిరిగిన కత్తి లాంటి పంజా ఉంటుంది. వీటితోనే శత్రువుల పని పడుతుంది. దీనికి తగని సిగ్గు, అందుకని తరచూ కనిపించదు. ఎక్కువగా దట్టమైన అడవుల్లో గడుపుతుంది. ఆహారం పళ్ళు, ఫలాలు దొరికినన్ని కడుపు నిండా తింటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న జంతువులను సునాయాసంగా చంపి కడుపు నింపుకోవడం కూడా కద్దే. ఆడపక్షులు ఒక్కోసారి 3 నుండి 6 గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్లు ఆకుపచ్చ రంగులో 13 సెంటీమీటర్ల పొడవు, అంటే దాదాపు 5.5 అంగుళాల వరకు ఉంటాయి. గ్రుడ్లను ఇసుకలో గుంట తీసి పెడతాయి. ఆడపక్షులు గ్రుడ్లను పొదగవు. ఆ పని మగపక్షులది మాత్రమే. 7 వారాల లోపల గుడ్లు పగిలి పిల్లలు బయటికి వస్తాయి. అలా వచ్చిన పిల్లలను మగపక్షులే సంరక్షిస్తాయి. వెరైటీగా ఉంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.